అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. అందరికీ ఉగాది పండుగ, కొత్త అమావాస్య పండుగ శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఈ 2026వ సంవత్సరంలో ఉగాది పండుగ ముందు వచ్చే కొత్త అమావాస్య రోజు చేసుకోవాల్సిన పరిహారాల గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతి అమావాస్యకి మనము ఏదో ఒక పరిహారం చేసుకుంటాము. ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా, ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా మనము ప్రతి అమావాస్యకి గుమ్మడికాయను కానీ, ఉప్పుతో పరిహారం కానీ, లేదా నిమ్మకాయలతో కానీ ఏదో ఒక పరిహారం చేసుకుంటూ ఉంటాము. అమావాస్య రోజు నరదిష్టి పోగొట్టుకోవడం కోసం, నెగెటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రాకుండా ఉండటం కోసం కొన్ని పరిహారాలు చేసుకుంటాము. ఇవి ఎంతో సులభంగా చేసుకోవచ్చు. వాటిలో ఇప్పుడు గుమ్మడికాయ పరిహారాన్ని మీకు చూపించబోతున్నాను. ఇంకా తర్వాత నిమ్మకాయతో కూడా ఇంకో పరిహారం చూపిస్తాను. కొత్త అమావాస్య రోజు ఇలా గుమ్మడికాయను ఇంటి ముందు కడితే చాలా మంచిది. కొత్త గుమ్మడికాయను తెచ్చుకొని ఇలా గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకున్నాను. ఇలా బూడిద గుమ్మడికాయకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లతో అలంకరించుకున్న తర్వాత ధూపం చూపించాలి. ఉగాది పండుగకు ముందు వచ్చే కొత్త అమావాస్యను మనం విశేషంగా జరుపుకుంటాము. ఇంకా ఆ రోజు విశేషంగా గ్రామ దేవతను కూడా పూజించుకుంటాము. కొత్త అమావాస్య రోజున గ్రామ దేవతను పూజించుకుంటే చాలా మంచిది. మనల్ని, మన పిల్లల్ని, మన ఊరిని రక్షించేది ఆ అమ్మ. అందుకని అమ్మకు పూజ చేసుకుంటే చాలా మంచిది. ఎలాంటి కష్టమైనా మన దరిదోపులోకి రాకుండా ఉంటుంది. ఎంతటి దుష్ట శక్తులైనా మన దాకా రాకుండా చేసేది ఆ గ్రామ దేవత. ఇలా గుమ్మడికాయకు ధూపం ఇస్తున్నాను. గుమ్మడికాయను అలంకరించి ఇలా ధూపం ఇచ్చిన తర్వాత మనము ఒక ఉట్టి తీసుకొని ఉట్టిలో పెట్టి గుమ్మానికి ఒక పక్కనగా కట్టుకోవాలి. ఇలా ఒక ఉట్టి తీసుకొని ఆ ఉట్టిలో పెట్టి నేను కడుతున్నాను. గుమ్మానికి ఇలా గుమ్మడికాయను కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ కింది నుంచి నడుస్తూ ఉంటే చాలా మంచిది. ఇంటి లోపలికి ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. కొత్త అమావాస్య రోజున ప్రతి గ్రామాల్లోనూ, ప్రతి ఊరిలోనూ అమ్మకు, గ్రామ దేవతకు ఎంతో ఘనంగా పూజించుకుంటారు. ఈ కొత్త అమావాస్య ఎప్పుడు వచ్చింది అంటే ఈ 2026వ సంవత్సరంలో ఏ రోజు వచ్చింది అంటే మార్చి 18వ తేదీన బుధవారం అమావాస్య. ఈ అమావాస్యనే పాల్గొన అమావాస్య, కొత్త అమావాస్య అని అంటారు. అమావాస్య గడియలు వచ్చేసి ఎప్పటి నుండి ప్రారంభం అవుతున్నాయి అంటే మార్చి 18వ తేదీన బుధవారం ఉదయం 7:49 ప్రారంభమై 19వ తేదీ గురువారం ఉదయం 6:58 వరకు అమావాస్య గడియలు ఉంటున్నాయి. 18వ తేదీన రోజంతా కూడా అమావాస్య ఉంది. ఈ అమావాస్యకు గ్రామ దేవతను పూజించుకుంటాము. ఇంకా మన ఇంట్లో కూడా పరిహారాలు చేసుకుంటాము. గుమ్మడికాయ పరిహారం చూపించాను కదండి. ఇప్పుడు ఇంకో పరిహారం అతి ముఖ్యమైనది, నిమ్మకాయతో పరిహారం చూపించబోతున్నాను. ఒక నిమ్మకాయను తీసుకొని సగానికి ముక్కలుగా చేయాలి. ఒక నిమ్మ చెక్కపై పసుపు, ఇంకో నిమ్మ చెక్కపై కుంకుమను ఇలా అద్ది రెడీ చేసి పెట్టుకున్నాను. నిమ్మ చెక్కలను ఇలా రెడీగా పెట్టుకున్న తర్వాత 2 ప్రమిదలను తీసుకోవాలి. 2 ప్రమిదలు ఒకదాని పైన ఒకటి పెట్టుకొని పై దాని మీద పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత ఇలా రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను.
రెండిట్లోనూ రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. కింద ప్రమిదనైనా పెట్టుకోవచ్చు, లేదా ఒక తమలపాకు పైన లేదా రావి ఆకు పైనైనా పెట్టుకోవచ్చు. ఒట్టి నేలపైన పెట్టకుండా ఇలా ఒకదాని పైన ప్రమిద ఒకటి పెట్టి ఇలా ప్రమిదలను సిద్ధం చేసుకుంటున్నాను. ఒక ప్రమిదలో పసుపు, కుంకుమ, ఇంకో ప్రమిదలో పసుపు, కుంకుమ రాళ్ళ ఉప్పు పైన వేసుకుంటున్నాను. ఇలా పసుపు, కుంకుమ వేసుకున్న తర్వాత ఒకదానిపైన నిమ్మకాయ దబ్బలకు మనము కుంకుమ, పసుపు అద్దినది, కుంకుమ అద్దినది ఒకవైపు, పసుపు అద్దినది ఇంకొక వైపు నిమ్మ దబ్బల్ని ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా పసుపు, కుంకుమ రాసిన నిమ్మ చెక్కలను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా ముందుగానే అన్నిటినీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. దీపాలను, నిమ్మ చెక్కలను సిద్ధం చేసి పెట్టుకున్నాను. గుమ్మడికాయకు కూడా ఇలా ధూపం ఇచ్చుకుంటున్నాను. ఇలా గుమ్మడికాయను ప్రతి అమావాస్యకు కట్టుకుంటే చాలా మంచిది. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది. తర్వాత ఇలా గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లతో అలంకరించుకున్న తర్వాత బియ్యం పిండితో ముగ్గు వేసుకొని ఇలా మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న నిమ్మ చెక్కలను, పసుపు కుంకుమతో అద్దిన నిమ్మ చెక్కలను రాళ్ళ ఉప్పు పైన ప్రమిదలలో పెట్టినాము. దానిని ఇరువైపులా పెట్టుకుంటున్నాను. ఒకవైపు కుంకుమతో అద్దినది, ఇంకొక వైపు పసుపుతో అద్దినది ఇలా పెట్టుకున్నాను. తర్వాత పువ్వులతో అలంకరించుకొని ఇలా అగరబత్తీలతో ధూపం ఇస్తున్నాను. గుమ్మము అంతా అలంకరించి ముగ్గు పెట్టుకున్న తర్వాత దీపాలను కూడా వెలిగించుకొని ఇలా ధూపం ఇస్తున్నాను. ఇలా ఏ గడప అయితే కలకలలాడుతుందో లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.